తమరు పైనే ఉన్నారా? డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెథవని నిన్నే చూశాను. ఇక్కడ రంగారావు ఎవరు? నేనే. 2 వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ? మాట్లాడరే. సే ఎస్ ఆర్ నో. అవునండి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే ఆయన దత్తపుత్రుణ్ణి. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఏంటి బే గట్ల చూస్తున్నావు? రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యనీకి నాటకం ఆడింటున్నావు కదా, ఇప్పుడేమంటావు? కోర్టులో శిక్ష పడాలిగా. ఎస్, ప్రొసీడ్. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్యాభర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా దిగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళ్తే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతల్లిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా. మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని, ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గోండాలతో చెప్పడం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డా వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు? ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. ఏమ్మా, నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. తనకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేమన్నారు. నేను చంపమనలేదు, బెదిరించమన్నాను అంతే. ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయి గుండాలు. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా ₹1,00,000 బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్ళడని హామీ ఇస్తే
బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువర్ ఆనర్, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్ కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదేనా అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండు. రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండు. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలయ్యేట్టుగా చెయ్యి. వెంటనే విత్తనా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండీగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదు అంకుల్, రాజాకి చేరుకోవడానికి. ఓకే. సారీ, లేట్ అయిందా? అబ్బే లేదు, ఆ, నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. హ, కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకిష్టం. రాజా, ఐ లవ్ యూ సో మచ్. ఓహో, అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను. అప్పుడు జరిగేది 3 మళ్ళ పెళ్లి కాదు, 4 తన్నుల పెళ్లి. అగో ఏంటి, ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా? నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతావు? ఓహో, తమరు పైనే ఉన్నారా? హ, డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ వెధవని నిన్నే చూశాను. శభాష్ గురు, నా ఎంట్రీ లేకుండా సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు. ఓయ్ పోరి, గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి. సరే పానీ లాగించు, దిగిపోతుంది. చలో గురు, చలో రాధా భాయి. అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా. నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్. ఇది నో స్మోకింగ్ జోన్. ఇక్కడ సిగరెట్ తాగకూడదు. ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి, యజమానికి కాదు. వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు? ముందు సిగరెట్ ఆర్పేయి. అంటించింది ఆర్పటానికి కాదు. నన్ను వదలండి, వీళ్ళంతా చూస్తాను. వర్కర్లు అంటే ఎవరు కొట్టున్నాడో ఏంటో. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నన్ను కొడతావా? నా పవర్ ఏమిటో 5 నిమిషాల్లో చూపిస్తాను రా. ఏమిటిది? నన్నేం చేయమంటారు బాబు, నేను మీలాంటి వర్కర్నే. యజమాన్ని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు. కావాలనే కాలనీలో
కరెంట్ ఏమిటయా రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకొని కొడితే ఊరుకుంటాడా? రేయ్ ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడిప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడురా.